నేను ఎక్కడ ఉన్నాను? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అరుణ్ అరుణ్, నేను డాక్టర్ స్వామి, నువ్వు నా క్లినిక్ లో ఉన్నావు. ఏం కాదు, స్పృహ తప్పి నువ్వు రోడ్డు మీద పడిపోతే వీళ్ళు నేను ఇక్కడ తీసుకొచ్చి. ఎవరు తీసుకొచ్చారు? సార్ నేను సార్ మురళిని, ఆటో డ్రైవర్ని. సార్ మీ బ్యాగ్ లో 6,000 పాస్పోర్ట్ కూడా ఉన్నాయి సార్, జాగ్రత్తగా పెట్టినాం సార్. సార్ నేను అర్జెంట్ కమిషనర్కి వెళ్ళాలి, అతను ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంత దూరం? చేతికి ఎంత దెబ్బ తగిలిందో తెలుసా? ముందు ట్రీట్మెంట్ తీసుకో, తర్వాత వెళ్ళొచ్చులే. అంత టైం లేదు సార్, త్వరగా వెళ్ళాలి, లేదంటే అమ్మాయి ప్రాణాలు పోతాయి. సార్ ఇలాగైనా కమిషనర్ గారు. కమిషనర్ గారు ఊళ్ళో లేనప్పుడు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావా? లేరా? మీకులా తెలుసు? అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ అని నాకు జాగర్ ఫ్రెండ్, అతను చెప్పాడు. 3 రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ కి ట్రిప్ కి వెళ్ళారంట. తిరిగి రావడానికి 3 రోజులు పడుతుంది అన్నారు. పోనో పని చేద్దాం, సాయంత్రం అసిస్టెంట్ కమిషనర్ ఇక్కడ తీసుకొస్తాను. నువ్వేం చెప్పదలుచుకున్నావు అలాగే చెప్పు, ప్రాబ్లమ్ సాల్వ్. డాక్టర్ సార్ చెప్పేది వినండి సార్. సార్ ఆయన కళ్ళు కనిపించవు. అవునా? ఏదో ఒకసారి నేను చూడండి. రీసెంట్ గా అయినట్టుంది డ్యామేజ్. ఏం పర్లేదు ఏం పర్లేదు. ఇదిగో ముందైతే నీకు టెట్నెస్ ఇస్తాను, జస్ట్ రిలాక్స్. ఓకే, ఏది ఒకసారి నీ చేయి చూపి, నీ పిడికిలు బిగించి ఒకసారి. అది వెరీ గుడ్ వెరీ గుడ్. అయిపోయింది అయిపోయింది. ఎవరు సార్ అమ్మాయి? ఆమెను ఎవరు చంపాలనుకుంటున్నారు? ఆమెకు మీకు సంబంధం ఏంది? రే ఏంద్రా ఊకే లేనిపోనివని అడిగి సార్ని పరిచయం చేస్తున్నావు. సార్ మీరు తినండి సార్. సార్ నేను మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన సార్. లాటరీ టికెట్ అమ్మనికి హెల్ప్ చేసిర్రు సార్ మీరు. టీ స్టాల్ దగ్గర. అవును సార్, ఏదేమైనా మీరు చాలా లక్కీ హ్యాండ్ సార్. ఆ టికెట్ కొన్నోడికి 10,000 రూపాయలు లాటరీ తగిలింది సార్. సార్ నంబర్ చెప్పండి సార్. ఏ నంబర్? అదే సార్, మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే. ఎవరూ లేరు. అదేంది సార్, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా. చెప్పండి కదా ఎవరూ లేరని. డాక్టర్ వచ్చాక నాకు చెప్పండి ప్లీజ్. సరే సార్. సార్ మీరు తిన్నాక ఈ గోళీలు వేసుకొని పడుకోండి సార్, డాక్టర్ సార్ వచ్చేసాడు. అరే కార్లో నా లగేజ్ ఉంది, తీసురా. సరే సార్. ఇదిగోమ్మా 1,50,000 పేమెంట్, 50,000 అడ్వాన్స్. ఏంది 1,00,000? 2 లక్షలు అయితేనే పని జరుగుతుంది, లేకుంటే ఇడిచిపెట్టు. ఇడిచిపెట్టా? ఏం చేస్తావు ఇడిచిపెట్టేస్తే? నువ్వు సరే, నీకు 2 లక్షలు ఇస్తాను, కానీ నాకు 2 కిడ్నీలు కావాలి, ఓకేనా? సరే. 2 కిడ్నీలు తీసేస్తే ఆయన చచ్చిపోతాడేమో సార్. ఒకటి తీసుకుని వదిలేస్తే మన ముగ్గురం జైలుకి పోతాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కమిషనర్ అంటున్నాడు. సర్జరీ అయిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్లి వెనుకున్న రైల్వే ట్రాక్ మీద పడి 4 ట్రైన్ల మీద నుంచి పోతే బాడీ నుజ్జు నుజ్జు అయిపోయి అసలు కిడ్నీ ఉందో లేదో తెలియకుండా పోతే మనకు కావాల్సిందే అదే కదా. సరే నేను పేషెంట్ చూసొస్తాను. ఇదిగో ఈ డబ్బుంచు. పాపమక్క, ఒక్కసారి ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావురా? దిమాకుండే మాట్లాడుతున్నావా? ఇంతకు ముందు ట్రైన్లో అడక తిన్నావు, మళ్ళీ అడక తింటావా ఏంది? చల్లనాడు. అరుణ్ సార్, అసిస్టెంట్ కమిషనర్ వచ్చారా? ఫోన్ చేశాను, ఏదో మీటింగ్ లో ఉన్నారంట, గంటలో వచ్చేస్తానన్నారు. ఈ లోపు మనం స్కానింగ్ చేసేద్దాం. ఇంటర్నల్ గా కూడా దెబ్బలు తగిలి ఉండొచ్చు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంత. మెట్టుంది, జాగ్రత్త చూసుకో చూసుకో. అంతే. నీకు ఘంటసాల గారి పాటలు ఇష్టమా? నాకు పిచ్చి. కనులు లేని వాడవని దిగులు చెందకు. ఇదిగో వచ్చాం, రిలాక్స్. ఇదిగో ఇక్కడ కాట్ ఉంది, తన కూర్చో. లైట్. ఏం డాక్టర్, ఈ హాస్పిటల్ ఎవరు రావడం పోవడం జరగట్లేదు, చాలా సైలెంట్ గా ఉంది. నేను ఒక్కటే నా పేషెంట్. ఇది బాగా పాతైపోయినారు. పైగా హైవే మీద కొత్త హాస్పిటల్ పెట్టారు, జనమంతా అట్టిపోతున్నారు. నౌ దిస్ ఓల్డ్ ఇస్ నో మోర్ గోల్డ్. నువ్వు పడుకో, రిలాక్స్. ఆ టీషర్ట్ వాచ్ తీసే. ప్యాంట్ కొంచెం లూజ్ చేయి. బోర్లో పడుకో.
ఏంటి నీ నస? చేతులు ఫోన్ నుండి కాల్స్ చేస్తూనే ఉంటావా? అవునా, డిష్ నేనే కట్ చేయించాను. కిందటి ఎగ్జామ్ లో నీ కొడుకు ఎలాంటి మార్కులు వచ్చే గుర్తులేదా? అన్ని నోట్ మూసుకొని చదవమను. ఆడి పరీక్షలు అయ్యేదాకా నీ కార్తీక దీపం సీరియల్ కట్. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇలా ఫోన్ చేసి విసిగించొద్దని? పెట్టే ఫోన్, పెట్టే. సార్ ఆపరేషన్ ఏంటి? స్కానింగ్ అన్నారు కదా. ఫోన్ లో అలాగే చెప్పాలి కదా. ఆపరేషన్ కాదు, స్కానింగ్. మురళి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇద్దరం అక్క ఒక కిడ్నీ చాలక్క, ₹1,00,000 వస్తాయి. పాపం అక్క. ఏయ్, ఒకటో రెండో నువ్వైతే ముందు పట్రా. కిడ్నీ ఏంట్రా? మురళి డాక్టర్ నేను వద్దండి ప్లీజ్. అక్క వద్దే అక్క, ప్లీజ్ వద్దండి అక్క. అక్క వద్దే అక్క. అక్క ప్లీజ్ అక్క, నీకు 1,00,000 కాదు అక్క, నీకు 1,00,00,000 ఇస్తానక్క. అక్క అక్క నన్ను నమ్మక్క. అక్క నీ చేయి మీద ఉన్నా శివుడు బొమ్మ ఉన్నట్టు. 1,00,00,000 ఇస్తా, శివుడు బొమ్మ ఉన్నట్టు. 1,00,00,000 శివుడు మీద. కోటంట కోటి. సార్, నా చేయి మీద శివుని బొమ్మ ఉందని గీనకెట్లా తెలుసు? మహాప్రాణదీపం శివం శివం ఓంకారరూపం శివం. ఏ అరుణ్, అరుణ్, సార్ 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 మీకేం కాలేదు సార్? ఏం కాలేదు సార్? అరే పర్షాన్ కాకుర్రి సార్, గీ నీళ్లు తాగండి. నన్ను ఎవరు తాగొద్దు. త్వరగా వెళ్ళండి. రిలాక్స్, త్వరగా వెళ్ళండి. రిలాక్స్, రిలాక్స్. మీకేం అవ్వలేదు. అరుణ్, అరుణ్ నీ కిడ్నీ బాగానే ఉంది. చూసుకో చూసుకో చూసుకో, నువ్వే చూసుకో. రిలాక్స్, రిలాక్స్. ఏం కాలేదుగా. రిలాక్స్. గుడ్ మార్నింగ్. హలో సార్ నీకేం కాలేదు సార్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. గీ డాక్టర్ని 2 కిడ్నీలు తీసేసుకుందాం అనుకున్నాడు సార్. మాకు కూడా 2 లక్షలు వచ్చేటి సార్. అయినా సార్ రాత్రి మీరు ₹1,00,00,000 అని గన్ని సార్లు అన్నారేం సార్? అసలు ఆ ₹1,00,00,000 ముచ్చటేంటిది? నా చేయి మీద శివుడు బొమ్మ ఉన్నట్లు మీకెట్లా తెలుసు సార్? నువ్వు ఎక్కువగా చీరలు కడుతుంటావు, జుట్టు నల్లగా ఉంటుంది. ఒక చేతికి 3 గాజులు, ఒక చేతికి 2 గాజులు వేసుకుంటావు. కరెక్టేనా మురళి? ఏంటి మురళి, నీ ఆటో వెనకాల ఐశ్వర్య ఫోటో పెట్టుకునేంత పెద్ద ఫ్యాన్ వా నువ్వు? అక్క ఇవన్నీ సార్కి ఎట్లా తెలుసు అక్క? రే సార్ శివుని ప్రతిరూపం రా. ఈయన ఖచ్చితంగా 3వ కన్నుంది. సార్ నన్ను క్షమించు సార్, నా తప్పైపోయింది సార్. శివయ్య ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు జోల. అరుణ్, అంటే నువ్వు కళ్ళేనోళ్ళ యాక్ట్ చేస్తున్నావా? ఒకప్పుడు సార్, ఇప్పుడు కాదు. చూడక్క, ఇప్పుడు నీ లైఫ్కి నేను పెద్ద లాటరీ టికెట్ని. నేను చెప్పినట్టు చేస్తే మీ ₹1,00,00,000 ఇప్పిస్తా. ₹1,00,00,000? ఏం చేయాలి సార్? Simran ma'am. Go this way and take left, sir. Thank you. హలో మేడం, మోహన్ గారి కాల్ డేటా గురించి మాట్లాడాలి. ఓ ఓకే, కూర్చోండి. కాసేపు బయట వెయిట్ చేయి. ఓకే మ్యామ్. తలకి ఆ దెబ్బేంటి? ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అయింది. ఎందుకు రమ్మన్నావు? పవిత్ర బెంగళూరులో ఉన్న షెట్టికి కాల్ చేసి ఎందుకు డాడీని కలవాలనుకున్నారు, నిజంగా బెంగళూరులో మీట్ అయ్యే ప్లాన్ ఉందా, ఇలాంటి విషయాలని అడుగుతోంది. నువ్వు పట్టుకున్న వాడిని కూడా కలవడానికి ట్రై చేస్తోంది. ఇదే కంటిన్యూ అయితే మనం దొరికిపోవడానికి టైం పట్టదు. అయితే మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ పవిత్రని కూడా చంపేయటమే. ఏంటి ఆలోచిస్తున్నావు? చిన్నపిల్లనా? అది కాదు, మొన్నే మోహన్ చనిపోయాడు. తర్వాత
ఎదురింటి ముసలావిడ చనిపోయింది. ఇప్పుడు పవిత్ర కూడా చనిపోతే మీడియాకి పోలీసులకి నా మీద డౌట్ వస్తుంది. నాన్న చనిపోయాడనే డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటున్నానని పవిత్రలాగా నువ్వే ఒక లెటర్ రాయి. మిగతాదంతా నేను మేనేజ్ చేస్తాను. నేను చూస్తాను. యా హే హాయ్ అరుణ్ గారు, రండి. హాయ్ పవిత్ర. హాయ్. హాయ్. అదేంటి అప్పుడే వచ్చేసారు? వెళ్ళిన పని అయిపోయిందా? లేదు, ఇక్కడ కొత్త పని పడింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే మ్యామ్. అరుణ్ గారు, మొన్న ఒక ట్యూన్ నేర్పించారు కదా, అది నేర్చేసుకున్నాను. ప్లే చేసి చూపించినా? యా షూర్. ఏంటి పని అయిపోయిందా? ఏంటయ్యేది? అరుణ్ గాడు ఇంటికి వచ్చాడు. అదేంటి నిన్న దగ్గరుండి వాడిని ట్రైన్ ఎక్కించానన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? హాల్లో. సరే, నువ్వు ఒక పని చెయ్యి. వాడిని అవుట్స్కర్ట్స్ లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకురా. అక్కడే వాడిని పాతి పెట్టేస్తాం. ఓకే. నా వైఫ్ వాళ్ళ పిన్నికి సీరియస్గా ఉందట, ఐసీయూలో ఉంచారు. నేను వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. యూ క్యారీ ఆన్ గైస్. ఓకే సార్. మొన్న అత్త అన్నట్టున్నాడు కదా. అవును కదా. ఈ అల్పిన్ని ఏంటి వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వచ్చావు? ఇంకో 5 minutes లేట్గా వచ్చుంటే నా పని అయిపోయి ఉండేది. పవిత్రని చంపడమా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నా కళ్ళు తీసేసినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టాను. కానీ పవిత్ర జోలికి రావద్దు. తనని వదిలి. లేదంటే లేదంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏంటి బెదిరేస్తున్నావా? హలో బండితి. ఏమైంది? ఎవరు ఆటో అడ్డంగా పెట్టారు. ఆటో వెనకాల ఐశ్వర్యరాయ్ ఫోటో ఉందా? నీకు మళ్ళీ కనపడుతుందా? గుడ్ ఈవినింగ్. యా, ఈరోజు మీకోసం చైనీస్ పోహా చేశాను. ఏమైంది అలా ఉన్నారు? నొప్పిగా ఉందా? హ, మీరుండండి, నేను చూస్తాను. ఎలా ఉందో చెప్పండి. వెరీ గుడ్. హలో హలో, నేను డిటెక్టివ్ అస్గర్ని మాట్లాడుతున్నా. లక్ష్మి గారితో మాట్లాడచ్చా? చెప్పండి. మేడం, యాక్టర్ మోహన్ గారు ఉండేవారు కదా, ఆయన వైఫ్కి ఎవరితో నా ఫిల్మ్ ఉందని డౌట్ వచ్చి నన్ను హైర్ చేసుకున్నారు. బాబీ 2 వారాలు కష్టపడి తిరిగి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ సంపాదించాను. ఆయన చనిపోయారు. ఇప్పుడు నా ఫీజు ఎవరు ఇస్తారు? అది నన్ను అడుగుతారేంటి? ఎందుకంటే మీ ఆయనతోనే కదా ఆ సిమ్రన్కి అఫైర్ ఉంది, అందుకే అడుగుతున్నా. ఎవరు? మల్లిక. అడిగానని చెప్పు. మా ఆయన ఎవరో నీకు తెలుసా? నువ్వు చెప్పేది అబద్ధం అని తెలిస్తే అసలు ఏం జరుగుతుంది? మేడం మేడం మేడం, నాకు మొత్తం తెలుసు. మీ ఆయన సిమ్రన్తో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా మోహన్ గారికి దొరికిపోయాడు.
ఆ విషయం బయటపడకూడదనే ఆయన్ని చంపేశారు. అది మ్యాటర్. సరే మేడం, రేపు పొద్దున్న 9:30 కాల్ చేస్తాను. నాకు ₹1,00,00,000 కావాలి. ఇవ్వకపోతే మీకు చెప్పేదే ఉంది. ఇలాంటి న్యూస్ కోసం మీడియా వాళ్ళు చాలా డబ్బులు ఇస్తారు. ద నేషన్ వాంట్స్ టు నో హూ కిల్డ్ యాక్టర్ మోహన్. గుడ్ నైట్, శుభరాత్రి. బా సార్ నీ కళ్ళు లేవు గానీ మస్తు దిమాకున్న సార్. సార్ ఇప్పుడు తీసుకుందాం సార్ ఒక సెల్ఫీ. జర ముందుకు రండి సార్. లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు షూట్ చేస్తున్నావు? బయటికి రారా కుక్క. మర్యాదగా వస్తావా రావా? లక్ష్మి, ఆవేశపడకు. ముందా కనపడి. ఈ రోజు నేను వదిలేదే లేదురా నీ అబ్బా. రోజుకి 16 నుండి 26 గుడ్లు తిని ఆ సిమ్రన్ని సుఖపెట్టడానికి వెళ్తున్నావా? బయటికి రా ముందు. లక్ష్మి, ఒకసారి నేను చెప్పేది విను. ఆ సిమ్రన్ నన్ను ట్రాప్ చేసింది. నేను ఒక ఫూల్ని. అనవసరంగా ఇరుక్కుపోయా. ట్రాప్ చేయడానికి చిన్న పిల్లోడివి మరి. ఎంత నమ్మాను నేను నిన్ను. నాకు కావాల్సిందే. వస్తున్నా లక్కీ, ప్లీజ్ షూట్ చేయకు. ఐ లవ్ యూ లక్కీ, లవ్ యూ. డోంట్ షూట్. ఎవరు? ఆ సిమ్రన్ ఫోన్ చేసింది. అది కాదే, సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నాడు. కావాలంటే లౌడ్ స్పీకర్ పెడుతున్నాను. చెప్పు శ్రీనివాస్. సార్, సిమ్రన్ కారు సూసైడ్ పాయింట్ లో దొరికింది సార్. కారు దగ్గర ఆవిడ బ్యాగు చెప్పులు ఉన్నాయి సార్. ఇంకో విషయం, సూసైడ్ నోట్ ఏం దొరకలేదు. బాడీ కోసం వెతుకుతున్నాం. నదిలో ముసళ్ళు ఉండటం వల్ల బాడీని రికవరీ చేయడానికి కొంచెం ప్రాబ్లం గా ఉంది సార్. రికవరీ అవగానే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను సార్. యాక్టర్ మోహన్ భార్య సిమ్రన్ ఆత్మహత్య చేసుకున్నారు. నేను మండోవి రివర్ బ్రిడ్జ్ పైన నిలబడి మాట్లాడుతున్నాను. ఇక్కడే ఆవిడ కార్, బ్యాగ్ దొరికాయి. కొన్ని రోజుల క్రితమే హీరో మోహన్ బాడీ ఈ ప్లేస్ నుండే వెలికి తీశారు. అందుకే సిమ్రన్ కూడా ఇక్కడే దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నమ్ముతున్నారు. సిమ్రాన్ కూతురు పవిత్ర చెప్పిన ప్రకారం సిమ్రాన్ తన మ్యూజిక్ టీచర్ అరుణ్ తో కలిసి బయటకు వెళ్లిందని, తర్వాత తిరిగి ఇంటికి రాలేదని చెప్పింది. అరుణ్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అతను దొరికేంత వరకు అవకాశం కల్పించడం లేదు.